వరంగల్ జిల్లా హనుమకొండలోని ఎలకతుర్తిలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న టీఆర్ఎస్ రజతోత్సవ సభకు కొల్చారం మండల వ్యాప్తంగా నాయకులు కార్యకర్తలు ఆదివారం భారీ సంఖ్యలో తరలివెళ్లారు. గ్రామ గ్రామాల్లో టీఆర్ఎస్ జెండా ఎగరేసి రజతోత్సవ సంబరాలు ప్రారంభించారు. బీఆర్ఎస్ కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్ నినాదాలతో పల్లెలు హోరెత్తాయి. ఈ సందర్భంగా తాజా మాజీ జెడ్పీటీసీ మేఘమాల సంతోష్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణ సాధించిన యోధుడు కేసీఆర్ అని, తెలంగాణ అభివృద్ధి కేసీఆర్ తోనే సాధ్యమవుతుందని అన్నారు. కాంగ్రెస్ అసమర్థ పాలనకు విసుగు చెందిన ప్రజలు మళ్లీ కేసీఆర్ రావాలని కేకలు వేస్తున్న ఉత్సాహంతో సభకు తరలివస్తున్నారని అన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎలక్షన్లలో గ్రామాల్లో గులాబీ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. వరంగల్ సభ దూరాభారం కావడంతో కార్యకర్తలు పరిమిత సంఖ్యలోనే వెళ్తున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు గౌరీ శంకర్ గుప్తా, యువత అధ్యక్షుడు సంతోష్ రావు, మాజీ సర్పంచ్ చందర్, చిన్నారం ప్రభాకర్, బూతుపురం శేఖర్, శ్రీధర్ గౌడ్, కరెంట్ రాజాగౌడ్, ముత్యం ప్రవీణ్ కుమార్, జోలకంటి సంగమేశ్వర్, మాజీ ఉప సర్పంచ్ చెన్నయ్య, చెన్నరాములు, గ్రామ అధ్యక్షుడు దుర్గా ప్రసాద్ గౌడ్, అరికెల నాగయ్య, వై కృష్ణ, సిహెచ్ కృష్ణ, మాజీ సర్పంచ్ నెల్లి కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ఆవిర్భావ 25వ వార్షికోత్సవ సభకు కొల్చారం మండలం నుంచి ప్రతి గ్రామం నుంచి పెద్ద ఎత్తున ఎంతో ఉత్సాహంగా టీఆర్ఎస్ కార్యకర్తలు వెళ్ళడం జరుగుతుంది. అది కూడా గ్రామం నుంచి కార్యకర్తలు ఎంతో ఉత్సాహంగా ఉన్నా కూడా మేము లిమిట్ ఉన్నది కాబట్టి, పెద్ద లాంగ్ ఉంటుంది కాబట్టి ముఖ్య కార్యకర్తలను తీసుకుందామన్నా కానీ ఒక్కొక్క గ్రామం నుంచి 20-30 మంది కార్యకర్తలు అన్నా కానీ ఒక్కొక్క గ్రామం నుంచి 50 మంది కార్యకర్తల దాకా వెళ్ళడం జరుగుతుంది. ఈ సభ విజయవంతం చేస్తూ అందరూ కూడా వెళ్ళిన వాళ్ళు అందరినీ కలుపుకొని వచ్చేటప్పుడు కూడా చూసుకొని తీసుకురావాల్సిందిగా మేము టీఆర్ఎస్ కార్యకర్తలను కూడా కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో చూసుకుంటే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక ఎన్ని రకాల హామీలు ఇచ్చి ఎన్ని రకాలుగా మోసం జరుగుతుంది, రైతులకు ఎన్ని రకాల మోసం జరుగుతుంది, అభివృద్ధి ఎంత కుంటుపడ్డది అనేది కూడా ప్రతి ఒక్కరు గమనిస్తున్నారు. కాబట్టి దాని మీద కసి కూడా ఇవాళ ప్రతి ఒక్క కార్యకర్తలు, కాంగ్రెస్ ఓటేసిన కార్యకర్తలు కూడా ఉంది. కాబట్టి దాని కేసీఆర్ గారు ఈ మన రాష్ట్రాన్ని ఎవరైతే అభివృద్ధి పదంలో నడుపుతారనేది ప్రతి ఒక్కరు గమనిస్తున్నారు. కాబట్టి వచ్చే స్థానిక ఎలక్షన్లో కూడా ఇదే ఉత్సాహంతో టీఆర్ఎస్కు భారీ మెజార్టీని ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాం. తెలంగాణ రాష్ట్రం సాధించిన యోధుడు గనుడు కేసీఆర్ గారే మళ్ళా అభివృద్ధి ఆయనతోనే సాధ్యమవుతుంది. కాబట్టి ప్రతి గ్రామంలో స్థానిక ఎలక్షన్లో కూడా ఇదే ఉత్సాహంతో స్థానికంలో కూడా మేము ప్రతి గ్రామాన్న సర్పంచ్లే కాబట్టి, ఎంపీటీసీలే కాబట్టి, జెడ్పీటీసీ కాబట్టి అన్నీ కూడా టీఆర్ఎస్ జెండా ఎగరేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈరోజు ఈ సభాముఖంగా కూడా ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాం. రాష్ట్రంలో కుంటుపడ్డ వ్యవస్థను మళ్ళా కేసీఆర్ ముందుకు తీసుకొస్తాడని చెప్పి కేసీఆర్ మీద ప్రజలందరూ కూడా నమ్మకం ఉంది. కాబట్టి జై తెలంగాణ, జై తెలంగాణ.